వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రఘువంశంలో ప్రార్థన శ్లోకం ఇది. రఘువంశాన్నే మనం చెప్పుకుంటూ ఉన్నాము. రఘువంశంలో ప్రథమ సర్గ దిలీప చక్రవర్తి సుదక్షిణ అంటే తన భార్యతో కలిసి దిలీప చక్రవర్తి సంతానం కోసం వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షిని ప్రశంసించాడు. తన యొక్క కోరికను చెబుతూ ఉన్నాడన్నమాట. ఇది సందర్భం. దాని తర్వాత కార్యక్రమం ఏమిటంటే తరువాతి శ్లోకం. నూనం మత్తః పరం వంశ్యాః పిండ విచ్ఛేదదర్శినః న ప్రకామ భుజ శ్రాద్ధే స్వదా సంగ్రహ తత్పరాః. నూనం మత్తః పరం వంశ్యాః అంటే మామూలుగా వంశంలో వంశోద్ధారకులు కావాలని కోరుకుంటూ ఉంటారు కదా. ఇతనికి దిలీపునికి పుత్రులు కలగలేదు. పుత్రులు కలగకపోవడం వల్ల నా పితృదేవతలకు పిండ ప్రదానం చేసేవాడు లేడని అదే చెప్తున్నా. నూనం మత్తః పరం వంశ్యాః నా తరువాత నా వంశస్థులెవరు లేరని పిండ విచ్ఛేద దర్శినః అంటే పిండం పెట్టేవాళ్ళు ఎవరూ లేరని మరి ఆ తెలుసుకున్నటువంటి ఈ పితృదేవతలంతా కూడా ఇతరులంతా కూడా నా ప్రకామ భుజశ్రాద్ధే ఇప్పుడు నేను పెట్టేటటువంటి ఆ శ్రాద్ధమున అంటే పితృకర్మమున మరి వాళ్ళు తృప్తిగా స్వధ అంటే ఏమిటంటే మామూలుగా పితరులకు ఇవ్వబడేటటువంటి భోజన ద్రవ్యానికి స్వధ అంటారు అన్నమాట. ఆ స్వధను అంటే మనం ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు నదీ ప్రాంతాలకు పుష్కరాలకు వెళ్ళినప్పుడు పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారనమాట. వాళ్ళు ఆ విధంగా హాయిగా ఆనందంగా వాళ్ళు పితృదేవతలకు ఇచ్చేటటువంటి ఆ భోజనాన్ని స్వీకరించడానికి ఈ ప్రయత్నం. నా తరువాత నాకు సంతానం లేదు కాబట్టి ఈ పిండ ప్రదానం చేసేవాళ్ళు ఎవరు లేరని నేనిచ్చేటటువంటి ఈ స్వధను ఆ శ్రాద్ధ కర్మలలో మరి స్వదా సంగ్రహ తత్పరా అంటున్నాడు. పిండ ప్రదానం యొక్క ఆగిపోవటాన్ని ఊహించుచున్నవారై మరి ఆ భోజనమున ద్రవ్యమును స్వీకరించుట యందు ఆసక్తులైనా కూడా సదా తత్పరులైనా అని సదా సంగ్రహ తత్పరులైన వాళ్ళకేమో పిండము స్వీకరించడం ఇష్టమే, ఆసక్తే. కాకపోతే ఏమిటంటే ఈ రాజు తరువాత మనకు పిండం పెట్టేవాళ్ళు లేరు కదా అని వాళ్ళు పితృకర్మల్లో నేను ఆ చేసేటటువంటి పితృకర్మల్లో సంతృప్తి కలిగేటట్లుగా తినువారు అగుట లేదు అని నేను భావిస్తున్నాను అని అన్నాడు అన్నమాట. చూడండి. నూనం మత్తః పరం వంశ్యాః పిండ విచ్ఛేదదర్శినః న ప్రకామ భుజశ్రాద్ధే స్వదా సంగ్రహ తత్పరాః. ఏమంటున్నాడు చూడండి. మత్తః పరం నా తరువాత అని అంటే పిండ వంశ్యాః పిండ విచ్ఛేద దర్శినః వంశ్యాః పిండం పెట్టేవాళ్ళు లేరు అని నా వంశస్థులు. నక శ్రాద్ధే శ్రాద్ధమునందు అంటే స్వదా సంగ్రహ తత్పరాః ఆ పిండ భోజనాన్ని తినుట యందు ఆసక్తి కలిగిన వాళ్ళైనా కూడా ఆ శ్రాద్ధ కర్మలలో నా ప్రకామభుజ నేను పెట్టేటటువంటి ఆ భోజనాన్ని వాళ్ళు తృప్తిగా భుజించుటలేదు అని కూడా చెప్పాడనమాట. నూనం మత్తః పరం వంశ్యాః పిండ విచ్ఛేదదర్శినః న ప్రకామ భుజశ్రాద్ధే స్వదా సంగ్రహ తత్పరాః. ఇంకా చెప్తున్నాడు. మత్పరం దుర్లభం మత్వా నూనమావర్జితం మయ పయఃపూర్వైః సనిశ్వాసైః కవోష్ణముపభుజ్యతే. ఇది కూడా ముందు చెప్పినటువంటి శ్లోకంలో అంటిదే. మత్పరం దుర్లభం మత్వ నా తరువాత ఈ పయము దొరకదని నూనమావర్జితం మయా పయః నేను వాళ్లకు జలప్రదానము పిండ ప్రదానంతో పాటు జలప్రదానం కూడా చేస్తారన్నమాట. అందుకని
నదీ తీరాలకు అంతా కూడా వెళ్ళేది. ఆ నదిలో ఉన్నటువంటి జలముతో జల ప్రదానం చేయడం అన్నమాట. నేను సమర్పించేటటువంటి పయః నీటిని పూర్వై సనిశ్వాసై, నా పూర్వీకులైనటువంటి పితృదేవతలంతా కూడా సనిశ్వాసై నిట్టూర్పులిడుస్తూ కవోష్టం ఉపభుజ్యతే, మరి స్వీకరిస్తున్నారు. కానీ ఏ విధంగా? గోరువెచ్చని నీటిని త్రాగినట్లు అన్నమాట. మనం మామూలుగా టీ కాఫీలు కూడా మరి ఒక కప్పులోనో ఒక చిన్న గ్లాసులో తీసుకొని ఏం చేస్తాం? నిదానంగా చప్పరిస్తూ తాగుతాం అన్నమాట. ఆ విధంగా ఎందుకని మనం ఎందుకని ఆ విధంగా చేస్తామంటే ఈ గొంతులోకి పోతే ఆ గొంతు మండుతున్నమాట. ఆ కాక వల్ల ఆ వేడికి మనం భయపడి ఆ విధంగా చేస్తాం. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే ఇక మీదట ఇచ్చేవాళ్ళు, ఈ పయోదానం చేసేవాళ్ళు ఎవరో లేరని ఆ నిట్టూర్పులు విడుస్తూ కొద్ది కొద్దిగా వాళ్ళు స్వీకరిస్తున్నారట. కవోష్ణమివ, గోరువెచ్చని నీటిని ఏ విధంగా స్వీకరిస్తారో ఆ విధంగాను అంటున్నాడు. మత్పరం దుర్లభం మత్వా నూనమావర్జితం అయం పయః పూర్వై సనిశ్వాసై కవోష్ణముపభుజ్యతే. ఇంకా ఏమని చెప్తున్నా చూద్దాం. సోహమిద్యా విశుద్ధాత్మా ప్రజాలోపనిమీలిత ప్రకాశశ్చ లోకాలోక ఇవాచలః. సోహమిద్యా విశుద్ధాత్మ అంటున్నాడు. ఇద్యా విశుద్ధాత్మ అంటే ఇద్య అంటే యాగము చేత, విశుద్ధాత్మ పరిశుద్ధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి, ప్రజాలోప నిమీలిత సంతానం యొక్క లేకుండా మరుగునబడి ఉన్నటువంటి నేనేమో యజ్ఞాలు యాగాదులు చేస్తున్నాను, మంచి జ్ఞానం కలిగింది, కానీ సంతానము యొక్క లేకుండట చేత మరుగున పడిపోయానన్నమాట. అలాంటి నేను చక్రవాళ పర్వతంలాగా ప్రకాశించువాడు, ప్రకాశింపనివాడు కూడా అయితిని అని. ప్రకాశింపువాడు చక్రవాళ పర్వతం ఏంటంటే ప్రకాశిస్తుంది, ప్రకాశించదన్నమాట. ప్రకాశించడం అంటే ఇక్కడ ఎట్లా? యజ్ఞయాగాదులు చేస్తున్నాడు, తన యొక్క ఆత్మను పరిశుద్ధం చేసుకున్నాడు. ఈ విధంగా ఆ యాగాదులు చేయడం వల్ల ప్రజలకేమో వర్షపు రూపంలో మరి జలము, ఆ మేగుడు కురియడం వల్ల ప్రజలంతా కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు. అది కనిపించడం. ఈ లోకాలోక అచలం అంటే లోక అంటే కనిపించడం, అలోక అంటే కనిపించుకున్నాడు. ఇప్పుడు కనిపించకుండా ఉండడం ఏంటంటే సంతానం లేకపోవడం వల్ల. పితృదేవతలు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వాళ్ళంతా కూడా నిరాదరిస్తున్నారు నన్ను అని చెప్పడం. ఇంకొకటి మనం మామూలుగా చెప్పాలంటే ఏదైనా పవిత్ర కార్యాలకు పిలిచేటప్పుడు సంతానవతి అయినటువంటి స్త్రీలను మాత్రమే పిలుస్తారు, సంతానం లేనటువంటి వాళ్ళను నిరాదరిస్తారన్నమాట. ఆ విధంగా ఇతడు కూడా ప్రజల యొక్క నిరాదరణకు గురవుతున్నానేమో అని అనుకుంటూ ఇదంతా కూడా వశిష్ఠ మహర్షుల వారికి చెప్పాడు. నేను లోకాలోక ఇవాచల, ఆ పర్వతంలాగా, చక్రవాళ పర్వతంలాగా నేను ఉన్నాను అన్నాడు. అంటే యజ్ఞయాగాదులలో ప్రకాశిస్తున్నాను, మంచి ప్రజల్లో శ్రద్ధ వాళ్లకు మరి మేలు చేస్తూ, దాని తర్వాత ప్రకాశింపకుండా ఉండడం వాడిని అంటే నాకు సంతానం లేదు కాబట్టి నా మనస్సు ఆనందంగా లేదు, ఆ విధంగా నేను ప్రకాశింపడి వాడను అయినాను అంటున్నాడు. లోకాంతర సుఖం పుణ్యం తపోదాన సముద్భవం సంతతి శుద్ధవం స్యాతు పరత్రేహచ శర్మణి. ఈ సంతానం అనేది ఎలాంటిదో చెప్తున్నాడు. లోకాంతర సుఖం పుణ్యం తపోదాన సముద్భవం. ఈ పుణ్యం అనేది ఏ విధంగా వస్తుంది? తపస్సు చేయడం వల్ల పుణ్యం వస్తుంది, దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది, దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది, తపస్సు చేస్తే పుణ్యం వస్తుంది. తపస్సు చేసి మరి దేవతలంతా కూడా సంతోషిస్తారన్నమాట తపస్సు వల్ల. ఆ వచ్చినటువంటి లోకాంతర సుఖం అన్నమాట. అంటే ఇది పుణ్యం పరలోకమున మాత్రమే సుఖమును కలిగిస్తాయన్నమాట. ఏది? దాన ధర్మాలు చేస్తే.
ఇక్కడ సుఖం కాదది. పరలోకానికి పోయినప్పుడు అక్కడ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అంటారు కదా, ఆ విధంగాను అని. కాకపోతే ఏమిటంటే సంతతి శుద్ధ వంశ్యాత్, పరిశుద్ధ వంశంలో పుట్టినటువంటి సంతానము పరత్ర ఇహచ, పరలోకంలోనూ మరి సుఖం కలుగు చేస్తుంది. ఇహచ, ఈ లోకంలో కూడా మరి ఆ సుఖజనకమేను అని. ఇక్కడ కూడా ఏంటంటే ఈ లోకంలో ఉండేవాళ్ళంతా కూడా మంచి సంతానము, ఫలానా వాడి కుమారుడు చాలా గొప్పవాడు అని అందరూ ప్రశంసిస్తూ ఉంటే అది కూడా మనకు ఒక సుఖమే. ఆ విధంగా ఈ లోకంలోనూ మంచి సంతానం వల్ల సుఖం కలుగుతుంది, పరలోకంలోనూ కూడా కలుగుతుంది. పైపెచ్చు ఈ సంతానం అనేది ఏమిటంటే గుమ్నామ నరకాన్ని నుంచి తప్పించేవాడు పుత్రుడు అంటారు కదా, ఆ పుత్రుడు లేకపోతే నాకు నరకమే కలుగుతుంది అనే ఉద్దేశం కూడా అతడు చెప్తున్నాడు. దాని తర్వాత తయాహీనం పితా ధర్మాం కథం పశ్యన్నదుయసే సిక్తం స్వయమివ స్నేహాత్ వంద్యమాశ్రమ వృక్షకం. ఇక్కడ విధాత అంటున్నాడు. విధాత శబ్దానికి ఏమిటంటే బ్రహ్మ సృష్టికర్త అని అర్థం అన్నమాట. ఇక్కడ కూడా వశిష్ఠ మహర్షి కూడా అలాంటి వాడే. సృష్టికర్తవగు ఓ వశిష్ఠ మహర్షి అని మనం అర్థం చెప్పుకోవాలి. విధాత అనేది ఇక్కడ సంబోధన. తయాహీనం, ఆ సంతానం లేనటువంటి నన్ను కథం పశ్యన్న దూయసే, చూస్తూ కూడా ఎందుకు నీవు పరితపింపవు అన్నాడు. సంతానం లేనటువంటి నన్ను చూసి నీవెందుకు బాధపడటం లేదు అంటున్నాడు. ఎందుకంటే సిక్తం స్వయమివ స్నేహాత్ వంద్యమాశ్రమ వృక్షకం. ఒక ఆశ్రమంలో ఒక చిన్న మొలకను తెచ్చి బాగా దాన్ని నీటితో తడిపి ప్రతిరోజు నీళ్లు ఆ పాదులో పోస్తూ దాన్ని బాగా పెద్ద చేసిన తర్వాత అది పండ్లనివ్వకుండా కాయలనివ్వకుండా అది వంద్యం అంటే గొడ్డుపోతులాగా పెరిగిందనుకోండి, అలాంటి చెట్టును వంద్యం ఆశ్రమ వృక్షకం అంటే అలాంటి చెట్టును చూస్తే పెంచిన వాడికి బాధే. ఆ విధంగా నన్ను నీవు స్నేహంగా బాగా ఇంతవరకు బాగా చూసుకున్నావు. కాకపోతే నాకు సంతానం లేదు. సంతానం లేనప్పుడు నీ కొడుకైనటువంటి నాకు సంతానం లేకపోతే నీవు సృష్టికర్తవు, నన్ను సృష్టించినటువంటి నీకు బాధ కలుగుటలేదా అని కూడా అన్నాడు అన్నమాట. తయాహీనం విధాధర్మాం కథం పశ్యన్న దూయసే సిక్తం స్వయమివ స్నేహాత్ వంద్యమాశ్రమ వృక్షకం. వంద్యం ఆశ్రమ వృక్షకం. వంద్యం అంటే కాయలు పండ్లు కాయలేనటువంటి చెట్టు అన్నమాట. అలాంటి చెట్టును చూస్తే స్వయంగా పెంచిన వానికి బాధ కలుగుతుంది. ఆ విధంగా నీ మనస్సు నన్ను చూసి బాధ కలుగుటలేదా అని కూడా అన్నాడు. ఇంకా ఏమంటున్నా అంటే అసహ్య పీడం భగవన్ రుణమంత్యం అవేహి మే అరుంతుదమివాలానం అనిర్వాణస్య దంతిన అంటున్నాడు. అసహ్య పీడం భగవన్ రుణమంత్యం అవేహి మే. భగవన్ అంటున్నాడు. ఈ భగవన్ శబ్దానికి అర్థం భగవంటే కూడా ఈ అష్టాంగాలన్నమాటివి. ఏది? జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము, ధైర్యము, శక్తి, తేజస్సు, వీటన్నిటినీ కూడా షడ్గుణాలు అంటారన్నమాట. ఈ షడ్గుణాలు కలిగినటువంటి వాడు భగవంతునితో సమానుడు అంటాడనమాట. అందువల్ల అక్కడ వశిష్ఠునికి సంబోధించినటువంటి భగవన్ అనే శబ్దము ఈ షడ్గుణాలకు ఆయన అధిపతి అనే అర్థాన్ని కూడా చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే భగవన్ రుణం ఏమంటున్నా అంటే అంత్యం రుణం. అంత్యం రుణం అంటే చివరి రుణం అన్నమాట. ఏది? భగవన్ అని సంబోధించి ఏమంటున్నాడు? నా యొక్క కడపటి ఈ పితృ సంబంధముకు రుణం ఉందే, అన్ని రుణాలు తీర్చుకున్నా కూడా పితృణం అనేది ఉంటుంది. పితృణం తీర్చుకోవడం అంటే సంతానం కలిగితేనే పితృణం జరుగుతుంది అనమాట. ఎందువల్ల
ఆ సంతానం వల్ల ఉత్తరోత్తర పిండ ప్రదానం తన తండ్రికి జరుగుతుంది అనేది, ఆ విధంగా సంతానం కలిగితే పితృణం తీర్చుకున్నట్లు అవుతుందట. స్నానము చేయని ఏనుగు యొక్క మర్మమును భేదించు కట్టుకొయ్యను వలె సహింపరాని బాధకల దానినిగా తెలుసుకునము అంటున్నాడు. ఒక ఏనుగును తీసుకొచ్చి ఒక కట్టుకొయ్యకు కట్టివేస్తాం, దానికి స్నానం చేయించకపోతే అది ఆ శరీరం అంతా కూడా ఆ స్నానం చేయలేక అశుభ్రంగా ఉంటూ శరీరంలో దురద పుట్టడము, ఏ విధంగానైనా కూడా ఆ కొయ్యి నుంచి తన యొక్క తలుగును తెంపుకొని పొయ్యి ఆ సముద్రంలోనో నదిలోనో పడి బాగా దొర్లి స్నానం చేయాలా అనుకుంటుంది. అది వదలకపోతే ఏమవుతుంది, ఆ కట్టు కొయ్య ఉంది కదా, కూటం అంటాం, దాన్ని బాగా మరి అటు ఇటు లాగి దానికి బాధకు గురి చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నాకు ఆ సంతానము లేకపోవడం వల్ల ఏనుగు, అశుభ్రమైనటువంటి ఏనుగు తన యొక్క బాధను తీర్చుకోవడానికి కొయ్య నుంచి విడిపించుకోవడానికి ఏ విధంగా కొయ్యను ఇబ్బంది పెడుతుందో ఆ విధంగా నన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది, నన్ను కష్టాల పాలు చేస్తుంది సంతానం లేకపోవడం. ఆ విధంగా పితృణాన్ని నేను తీర్చుకోవాలి అన్నాడు. ఇంకా అని చెప్పి ఏమంటున్నా అంటే, తస్మాన్ముచ్యే యథాతాత సంవిధాతుం త్వమర్హసి ఇక్ష్వాకూణాం దురాపేర్తే పదదీనాహి సిద్ధయ. తాత అంటున్నాడు, ఓ తండ్రి, తస్మాన్ముచ్యే యత ముచ్చే తస్మాత్ అంటున్నాడు. అంటే తస్మాత్ అంటే ఆ పితృరుణము నుండి ఏ విధంగా నేను విడుదలవుతాను, మరి ఆ విధంగా విడుదలయ్యేటట్లుగా సంవిధాతం చేయకు త్వమర్హసి అంటున్నాడు. అంటే ఏమిటంటే పితృరుణము నుండి ఎట్లు విడువబడును అట్లు చేయుటకు నీవే నాకు తగుదువు అంటున్నాడు. ఎందుకు నీవే నాకు తగుదు అంటే, ఇక్ష్వాకూణాం దురాపేర్తే, ఇక్ష్వాకు వంశపు రాజులకు పొందుటకు సాధ్యం కానటువంటి ప్రయోజనము ఉంటే ఆ ప్రయోజనమునందలి సిద్ధులన్నీ కూడా, ప్రయోజనాన్ని కలుగజేసేటటువంటి సిద్ధులన్నీ కూడా నీ అధీనంలో ఉంటాయి. ఇక్ష్వాకు వంశపు రాజులమైన మాకు మంచి సిద్ధులు కలగాలి అంటే అవి నీ యొక్క అనుగ్రహంతోనే ఉంటాయి. అలాంటి నీవు నాకు సంతానము లేదు అనే పితృణం నుండి విముక్తిని పొందేటటువంటి మార్గాన్ని చూడుము, చెప్పుము అని ఈ విధంగా ఈ మన దిలీప్ చక్రవర్తి వశిష్ఠ మహర్షుల వారిని కోరాడు. దాని తర్వాత వశిష్ఠ మహర్షుల వారు ఏమి చెప్తారో ఇదంతా కూడా తరువాతి భాగంలో చూద్దాం. హరి ఓం తత్సత్.